తర్వాత ఇంకోటి మన శరీరం విడిచిపెట్టేటప్పుడు కూడా మనం చివరి శ్వాస మన దేహాన్ని విడిచిపెట్టినప్పుడు కూడా గోవింద స్మరణ, దైవస్మరణ. ఆ దైవస్మరణలోనే మన ప్రాణాన్ని విడిచిపెడితే మంచిది. మనం దైవస్మరణ చేసేటప్పుడే మన మనస్సు దైవస్మరణ చేసే టైంలో మన శరీరం కనుక మన ప్రాణం విడిచిపెడితే మంచిది. చివరి టైంలో విడిచిపెడితే. కానీ ఆ చివరి టైంలో నిజంగానే ఎవడైతే భక్తుడో వాడికే భగవంతుడి స్మరణ వస్తుంది. ప్రాణం పోయడం మనకు రాదు, నిజమైన భక్తుడికే వస్తుంది. గాంధీ గారిని తుపాకి పెట్టి మనం ఎర్రచేమ కుడితే భరించలేదు. ఎర్రచేమ నల్లచేమ కాదు, కండచేమ కాదు, ఎర్రచేమ కుడితే భరించలేదు. గాంధీ గారిని తుపాకి పెట్టి 3 సార్లు పేల్చారు. హే రామ్, హే రామ్, హే రామ్ అనలేదు. హే రామ్, హే రామ్, హే రామ్ అన్న 4వసారి గురించి 3 సార్లు అన్నాడు. హే రామ్, హే రామ్, రామ కాదు, అక్షరం నరే. హే రామ్, హే రామ్, హే రామ్ అన్నాడు. అదే ఇందిరాగాంధీని పిలిచి వెర్రికేకలేసిన. రామ లేదు, కృష్ణ లేదు, గోవింద లేదు, శివ లేదు, వెర్రికేకలేసింది. ఆయన చంపేస్తున్నాడు, నేను చంపేస్తాను. గాంధీ గారు మహాభక్తుడు, వాడికి ఏది అక్కర్లేదు, నథింగ్ అనేది. ఈ భూమి మీద ఆయనకి ఏం అక్కర్లేదు. అయితే ఈ భూమికి సంబంధించిన మనిషి కాదు. ఈ భూమి మీద ఉండగానే భూమికి సంబంధించిన గొడవలు వదిలేశాడు. వాడు బాపూజీ. అది తుపాకి పెట్టి కాల్చినప్పుడు ఎంత బాధ ఉంటుందండి. హే రామ్, హే రామ్, హే రామ్. శరీరం అది జపం సహజం అయ్యాలయ్యా. జపం సహజం అవ్వాలి. ఒక్కసారి ప్రారంభంలో సహజం అవ్వదు. అలా నువ్వు చేయగా అలవాటు అయిపోతుంది. చేయగా నీకు ముక్కుపడి పిలిచి వాళ్ళు చూడండి, నెమ్మదిగా 2 నిమిషాలు కదా అలవాటు అయిపోతుంది. అభ్యాసం కూసి విద్య. భగవంతుడు చెప్పాడు నువ్వు బాగుపడాలంటే, గీతలో ఏం చెప్పాడంటే బాగుపడాలంటే 2 విడిచిపెట్టావు. ఈ 2 జ్ఞాపకం ఉంచుకొని నువ్వు బాగుపడతావు. 1 వైరాగ్యం, 2 అభ్యాసం. వైరాగ్యం నీ మనస్సును బయటకు వెళ్ళినవాడు. నువ్వు నిజంగా నీకు వైరాగ్యం ఉంటే వైరాగ్యం నీ మనస్సుని బయటకు వెళ్ళినావు. అభ్యాసం నీ మనస్సును హృదయంలోకి తీసుకుపో. నిజమైన వైరాగ్యవంతుడు మనస్సును బయటకు వెళ్ళదు. అభ్యాసం బయటకు వెళ్ళిన మనస్సు అభ్యాసం ఏం చేస్తుందంటే ఎక్కడ తీసుకుపోతుంది? హృదయంలోకి తీసుకుపోతుంది. వైరాగ్యమో గోదావరికి ఆనకట్ట లాంటిది. గోదావరిలో నీరు సముద్రంలోకి వెళ్ళినది ఆనకట్ట, అది వైరాగ్యం. ఆనకట్ట పై నుంచి కాలువలు తవ్వారు కదా మనకి, ఆ కాలువలో ఎక్కడ మన చేలోకి వచ్చేస్తుంది. వైరాగ్యం ఏం చేస్తుంది? గోదావరిలో నీరు సముద్రం వెళ్ళకుండా ఆనకట్ట. వైరాగ్యం ఇక్కడ ఆనకట్ట. వైరాగ్యం ఆనకట్ట, కాలువ నుంచి వచ్చి మన చేలోకి నీరు వస్తుంది, అది అభ్యాసం. వైరాగ్యము ఆనకట్టు, ఆ పైన నీరు కాలువలో ఎక్కడికి వస్తుంది? మన చేలోకి వస్తుంది. అంటే అభ్యాసం వల్ల మనం అభ్యాసం చేయటంలో మన మనసు హృదయంలోకి వెళ్ళిపోతుంది. ఆనకట్టేమో వైరాగ్యం, కాలువలోంచి వచ్చి నీరు వచ్చి మన చేలో కలిసిది అభ్యాసం. ఈ 2 ఉండాలి. అక్కడ ఆనకట్టు ఉండాలి, ఇక్కడ కాలం ఉండాలి. అవి వైరాగ్యం వల్ల, అభ్యాసం వల్ల నీకు అమృత అనుభవం కలుగుతుంది, ఆత్మజ్ఞానం కలుగుతుంది. నువ్వు అమరుడు అవుతావు, నీకు అమృత అనుభవం